దేవదత్త, ధనంజయ అని 5 ఉపవాయువులుగా విడిపోతుంది. చూసారా, ఒక్క శ్వాస లోపలికి వెళ్ళింది, ఎన్నిగా విడిపోయింది? పంచవాయువులు, పంచ ఉపవాయువులు అన్నిగా విడిపోయిన శ్వాస మళ్ళీ 40 రకాల వాయువులుగా విడిపోతుందంట. మనం అంత డెప్త్గా నేర్చుకోలేదు, ఎందుకంటే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో అద్భుతంగా మన యోగులు, మహర్షులు రచించి చెప్పారు. కానీ అంత తెలుసుకునే శక్తి మనకి లేదు. కలియుగ మానవుడు ఎప్పుడు ఏమో సాధించేస్తున్నామని పరుగులో ఉన్నారు. కానీ అసలు ఈ మానవ జన్మ ఎందుకు, మనం ఎందుకు జన్మ తీసుకున్నామని ఆలోచించే శక్తి మనకి లేదు. కానీ ఈ ఊపిరి అనేది పట్టుకున్నారంటే ఈ జన్మ కాకపోయినా మరి జన్మకైనా సత్యాన్ని గ్రహించుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అంతసేపు సాధన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ సేపు చేసుకోండి, దానివల్ల ఏ తప్పు లేదు, ఇంకా మంచిది. అదేవిధంగా 10 రకాలుగా విడిపోయిన ఈ వాయువులు 40 రకాలుగా విడిపోయి మన శరీరంలో 200 రకాల క్రియలు జరిపిస్తుందంట. చూసారా, ఒక చిన్న గాలి శరీరం లోపలికి వెళ్ళి 200 రకాల క్రియలు చేస్తుంది. అంటే ఇప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, కండరాల వ్యవస్థ మనకు తెలిసినవే అది కొన్ని. అంటే ఇది ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇన్ని మందులు చేస్తాం ఈ లోపల మనం తీసుకున్న శ్వాస. మరి శ్వాస ముఖ్యమైనదా కాదా? మరి ఈరోజు చేస్తారా లేదా? వెరీ గుడ్ మా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎవరి వయసు ఎంతో అంతసేపు 3 పూట్ల భోజనం తిన్నట్టు 2 పూట్ల ధ్యానం చేయాలి. ఇంకా మీకు అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ సేపు చేయండి. అదేవిధంగా మీరు చేస్తూ మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి, మీ ఇరుగు వారికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే భోజనం పెట్టే 2 గంటల తర్వాత ఆకలి, బట్టలు ఇస్తే చిరిగిపోతాయి, ఏదో ఇబ్బందిగా ఉన్నారని డబ్బు సహాయం చేస్తే అవి ఖర్చు అయిపోతారు. కానీ ఈ జ్ఞానం అనే దాన్ని మీరు దానంగా ఇంకొకరికి ఇచ్చారంటే ఒక జీవిని ముద్రించిన వాడు అయిపోతారు. అంటే ఎంతో మందికి మంచి చేసిన వాడు అవుతారు. కాబట్టి అన్ని దానాల్లో ఒక దానం ఏంటంటే జ్ఞానదానమే ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఇంట్లో 10 మంది ఉంటారు, ఒక్కరు ఏడుస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీ ఉంటారా? ఉండలేము కదా. కాబట్టి మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటే ఈ భూమి అంతా ఆనందంగా తయారైపోతుంది. అదే వైకుంఠం, వేరే ఎవరో లేదు. అప్పుడు ఆ నారాయణ తెలిసి మన మధ్యలో కూర్చునేస్తారు, అంతా ఇంత ఆనందంగా ఉన్నారండి. అవునా కాదా? కాబట్టి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం ఉంచి ధ్యానం చేస్తామో శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడు మరి ఇలా ఏమేమో ఆలోచనలతో ఏమో మనం చేసే